Hi and welcome to 40 Days Spoken English class. Today I am going to teach you conjugation of verbs. Conjugation of verbs means verb forms. కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అంటే ఏంటి? క్రియ యొక్క రూపాలు. వర్బ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. వర్బ్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ జరగదు. ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు. సో ఒక సెంటెన్స్ మేకింగ్ చేయాలంటే, ఒక సెంటెన్స్ తయారు చేయాలంటే అందులో ప్రధానమైనది వర్బ్. వర్బ్ లేకుండా మనం సెంటెన్స్ను తయారు చేయలేం. అట్లాంటి వర్బ్ ఎన్ని రూపాల్లో ఉంటుందంటే అందులో 5 రూపాల్లో ఉంటుంది. ఫస్ట్ది V1 అంటే వర్బ్ యొక్క మొదటి రూపం, ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. దీన్నే ప్రజెంట్ టెన్స్ అని, ప్రజెంట్ ఫామ్ అని, బేస్ ఫామ్ అని అంటుంటాం. నెక్స్ట్ వర్బ్ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. దీన్నే పాస్ట్ టెన్స్ అని, పాస్ట్ ఫామ్ అని అంటుంటాం. నెక్స్ట్ వర్బ్ థర్డ్, దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ అని, పర్ఫెక్ట్ టెన్స్ అని అంటుంటాం. నెక్స్ట్ వర్బ్ 4, దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని లేదా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఈక్వల్ టు V4 అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వర్బ్ 5 అంటే ఏంటిది? V1 ప్లస్ SRES అంటే వర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వచ్చేదే వర్బ్ 5. సో ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉంటే సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్బ్స్, ఇంపార్టెంట్ వర్బ్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ if any person wants to speak in English fluently, that person should learn at least 300 verbs. అంటే కనీసం 300 వర్బులు కనుక నేర్చుకుంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు. సో ఫస్ట్ వర్బ్ తీసుకుంటే వాంట్, వాంటెడ్, వాంటెడ్, వాంటింగ్, వాంట్స్. సో దీన్ని ఏమంటారంటే రెగ్యులర్ వర్బ్ అని, వీక్ వర్బ్ అని అంటుంటాం. ఎందుకంటే సెకండ్ ఫామ్కి ఈడీ యాడ్ చేసినాం, ఇక్కడ థర్డ్ ఫామ్ కూడా ఈడీ యాడ్ చేసినాం. సో ఇట్లా ఈడీ కానీ లేదా డి కానీ యాడ్ చేసినప్పుడు ఏర్పడినటువంటి వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్ అని లేదంటే వీక్ వర్బ్ అంటుంటాం. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్, దీన్ని స్ట్రాంగ్ వర్బ్ అంటాం. స్ట్రాంగ్ వర్బ్ లేదా ఇర్రెగ్యులర్ వర్బ్ అంటాం. నెక్స్ట్ ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్, ఆస్క్స్. అలాగే వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్, వాక్స్. రన్, ర్యాన్, రన్, రన్నింగ్, రన్స్. సింగ్, sang, sung, singing, sings. Eat, ate, eaten, eating, eats. Go, went, gone, going, goes. Come, came, come, coming, comes. Sleep, slept, slept, sleeping, sleeps. See, saw, seen, seeing, sees. Buy, bought, bought, buying, buys. Sell, sold, sold, selling, sells. Write, wrote, written, writing, writes. Learn, learnt, learnt, learning, learns. Teach, taught, taught, teaching, teaches. ఇప్పుడు ఒక వర్బ్ తీసుకొని ఆ వర్బుతోని సెంటెన్స్ ఎలా తయారు చేయొచ్చు అనేటువంటి చూద్దాం. ఫస్ట్ పాజిటివ్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. సో ఒకే ఒక వర్బ్ తీసుకున్న వాంట్. సో వాంట్ అంటే అర్థం ఏంటి? కావాలి లేదా కావలను. సో సింపుల్గా కావాలి లేదా కోరుకోను అట్లాంటి అర్థం వస్తుంది. ఇది స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ప్లస్ నౌన్. ఇక్కడ ఐ, వి, యు, దే సబ్జెక్ట్ ప్లూరల్ వచ్చినప్పుడు వాంట్ వస్తుంది. ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, వన్ నేమ్ కానీ వచ్చినప్పుడు వాంట్స్ వర్బ్ యొక్క 5th రూపం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఏంటి? ప్రాణవాయువు. సో ఐ వాంట్ ఆక్సిజన్ అంటే నాకు ప్రాణవాయువు కావాలి లేదా నాకు ఆక్సిజన్ కావాలి. ఐ వాంట్ మనీ, నాకు డబ్బు కావాలి. వీ వాంట్ మనీ, మాకు డబ్బు కావాలి. యూ వాంట్ మనీ, మీకు డబ్బు కావాలి లేదా నీకు డబ్బు కావాలి. దే వాంట్ మనీ, వారికి డబ్బు కావాలి. హీ వాంట్స్ మనీ,
అతనికి డబ్బు కావాలి. షీ వాంట్స్ మనీ, ఆమెకు డబ్బు కావాలి. ఇట్ వాంట్స్ మనీ, దానికి డబ్బు కావాలి. రమ్య వాంట్స్ మనీ, రమ్యకు డబ్బు కావాలి. ఆల్ వాంట్ మనీ, అందరికి డబ్బు కావాలి. చిల్డ్రన్ వాంట్ చాక్లెట్స్, పిల్లలకు చాక్లెట్లు కావాలి. ఎవ్రీబడి వాంట్స్ మనీ, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. గణేష్ వాంట్స్ మనీ, గణేష్కి డబ్బు కావాలి. పీపుల్ వాంట్ COVID-19 వ్యాక్సిన్, ప్రజలకు COVID-19 వ్యాక్సిన్ కావాలి. సౌమ్య వాంట్స్ హర్ మనీ బ్యాక్, సౌమ్యకు తన డబ్బు తనకు కావాలి. నెగిటివ్లో తీసుకున్నట్లయితే ఐ డోంట్ వాంట్ మనీ, నాకు డబ్బు ఇష్టం లేదు, నాకు డబ్బు వద్దు. వీ డోంట్ వాంట్ మనీ, మాకు డబ్బు వద్దు. యూ డోంట్ వాంట్ మనీ, నీకు డబ్బు వద్దు లేదా మీకు డబ్బు వద్దు. దే డోంట్ వాంట్ మనీ, వారికి డబ్బు వద్దు. హీ డజంట్ వాంట్ మనీ, అతనికి డబ్బు వద్దు. షీ డజంట్ వాంట్ మనీ, ఆమెకు డబ్బు వద్దు. ఇట్ డజంట్ వాంట్ మనీ, దానికి డబ్బు వద్దు. రమేష్ డజంట్ వాంట్ మనీ, రమేష్కి డబ్బు వద్దు. ఇవన్నీ కూడా నెగిటివ్ సెన్స్లో. ఇప్పుడు ఇంట్రాగేటివ్లో చూసినట్లయితే క్వశ్చన్ ఫామ్లో ఐ వాంట్ మనీ అంటే నాకు డబ్బు కావాలి. దీన్ని క్వశ్చన్గా ఫ్రేమ్ చేయాలంటే డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, డూ ఐ వాంట్ మనీ, నాకు డబ్బు కావాలా. డూ వీ వాంట్ మనీ, మాకు డబ్బు కావాలా. డూ యూ వాంట్ మనీ, మీకు డబ్బు కావాలా లేదా నీకు డబ్బు కావాలా. డూ దే వాంట్ మనీ, వాళ్ళకు డబ్బు కావాలా లేదా వారికి డబ్బు కావాలా. డస్ హీ వాంట్ మనీ, అతనికి డబ్బు కావాలా. డస్ హీ వాంట్ మనీ, ఆమెకు డబ్బు కావాలా. డస్ ఇట్ వాంట్ మనీ, దానికి డబ్బు కావాలా. డస్ రమ్య వాంట్ మనీ, రమ్యకు డబ్బు కావాలా. సో ఇవన్నీ కూడా మనకు ఇంట్రాగేటివ్లో ఉన్నాయి. వీటికి WH వర్డ్ ఆడేసినప్పుడు ఆ మీనింగ్ ఎట్లా వస్తుందో చూద్దాం. WH వర్డ్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, వై డూ ఐ వాంట్ మనీ, నాకు ఎందుకు డబ్బు కావాలి. వై డూ వీ వాంట్ మనీ, మాకు ఎందుకు డబ్బు కావాలి. వై డూ యూ వాంట్ మనీ, నీకు ఎందుకు డబ్బు కావాలి. వై డూ దే వాంట్ మనీ, వారికి డబ్బు ఎందుకు కావాలి. వై డస్ హీ వాంట్ మనీ, అతనికి డబ్బు ఎందుకు కావాలి. వై డస్ షీ వాంట్ మనీ, ఆమెకి ఎందుకు డబ్బు కావాలి. వై డస్ ఇట్ వాంట్ మనీ, దానికి ఎందుకు డబ్బు కావాలి. వై డస్ రమ్య వాంట్ మనీ, రమ్యకి ఎందుకు డబ్బు కావాలి. అలాగే వేర్ డూ ఐ వాంట్ మనీ, నాకు డబ్బు ఎక్కడ కావాలి. వేర్ డూ వీ వాంట్ మనీ, మాకు డబ్బు ఎక్కడ కావాలి. వేర్ డూ యూ వాంట్ మనీ, నీకు డబ్బు ఎక్కడ కావాలి. వేర్ డూ దే వాంట్ మనీ, వారికి డబ్బు ఎక్కడ కావాలి. వేర్ డస్ హీ వాంట్ మనీ, అతనికి డబ్బు ఎక్కడ కావాలి. వేర్ డస్ షీ వాంట్ మనీ, ఆమెకు ఎక్కడ డబ్బు కావాలి. వేర్ డస్ ఇట్ వాంట్ మనీ, దానికి డబ్బు ఎక్కడ కావాలి. వేర్ డస్ రమ్య వాంట్ మనీ, రమ్యకు ఎక్కడ డబ్బు కావాలి. అలాగే వెన్ డూ ఐ వాంట్ మనీ, నాకు ఎప్పుడు డబ్బు కావాలి. వెన్ డూ వీ వాంట్ మనీ, మాకు డబ్బు ఎప్పుడు కావాలి. వెన్ డూ యూ వాంట్ మనీ, నీకు డబ్బు ఎప్పుడు కావాలి. వెన్ డూ దే వాంట్ మనీ, వారికి డబ్బు ఎప్పుడు కావాలి. వెన్ డస్ హీ వాంట్ మనీ, అతనికి ఎప్పుడు డబ్బు కావాలి. వెన్ డస్ షీ వాంట్ మనీ, ఆమెకి ఎప్పుడు డబ్బు కావాలి. వెన్ డస్ ఇట్ వాంట్ మనీ, దానికి ఎప్పుడు డబ్బులు కావాలి. వెన్ డస్ రమ్య వాంట్ మనీ, రమ్యకి ఎప్పుడు డబ్బులు కావాలి. రమ్యకి ఎప్పుడు డబ్బు కావాలి. దీని ఇప్పుడు అలాగే హౌ మచ్ డూ ఐ వాంట్ మనీ, నాకు ఎంత డబ్బు కావాలి. హౌ మచ్ డూ వీ వాంట్ మనీ,
మాకు ఎంత డబ్బు కావాలి. హౌ మచ్ డూ యూ వాంట్ మనీ, నీకు ఎంత డబ్బు కావాలి. హౌ మచ్ డూ దే వాంట్ మనీ, వారికి ఎంత డబ్బు కావాలి. హౌ మచ్ డస్ హీ వాంట్ మనీ, అతనికి ఎంత డబ్బు కావాలి. హౌ మచ్ డస్ షీ వాంట్ మనీ, ఆమెకి ఎంత డబ్బు కావాలి. హౌ మచ్ డస్ ఇట్ వాంట్ మనీ, దానికి ఎంత డబ్బు కావాలి. హౌ మచ్ డస్ రమ్య వాంట్ మనీ, రమ్యకి ఎంత డబ్బు కావాలి. అలాగే మరికొన్ని సెంటెన్స్ చూద్దాం. కరోనా పేషెంట్స్ వాంట్ న్యూట్రిషియస్ ఫుడ్, కరోనా పేషెంట్లకు పోషక విలువలతో కూడిన బలవర్ధకమైన ఆహారం కావాలి. ఫార్మర్ వాంట్స్ ఫీల్డ్, ఫార్మర్ అంటే రైతుకు పొలం కావాలి. లేబర్ వాంట్స్ వర్క్, లేబర్ అంటే శ్రామికునికి పని కావాలి. ఐ వాంట్ ఫ్రూట్ జ్యూస్, నాకు ఫ్రూట్ జ్యూస్ కావాలి. ఐ వాంట్ అన్ ఐస్ క్రీమ్, నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి. ఐ వాంట్ వాటర్, నాకు నీళ్ళు కావాలి. ఐ వాంట్ కాఫీ, నాకు కాఫీ కావాలి. ఐ వాంట్ టీ, నాకు టీ కావాలి. ఐ వాంట్ బ్రెడ్, నాకు బ్రెడ్ కావాలి. ఐ వాంట్ జస్టిస్, నాకు న్యాయం కావాలి. ఐ వాంట్ యువర్ హెల్ప్, నాకు నీ యొక్క సహాయం కావాలి. ఐ వాంట్ యువర్ పెన్, నాకు నీ పెన్ కావాలి. ఐ వాంట్ సెల్ ఫోన్, నాకు సెల్ ఫోన్ కావాలి. ఐ వాంట్ బాయిల్డ్ ఎగ్స్, నాకు ఉడకబెట్టిన ఎగ్స్ కావాలి. ఐ వాంట్ మాస్క్, నాకు మాస్క్ కావాలి. ఐ వాంట్ శానిటైజర్, నాకు శానిటైజర్ కావాలి. ఐ వాంట్ గుడ్ జాబ్, నాకు మంచి ఉద్యోగం కావాలి. అలాగే మన వాంట్ టును ఉపయోగించి కూడా సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. వాంట్ టు అంటే ఏంటిది, అనుకుంటున్నాను అన్నట్టు. వాంట్ టు అంటే అనుకుంటున్నాను. దీనికి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ మెయిన్ వర్బ్. V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ లేదా మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం. హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది. మై ఫ్రెండ్ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, మా ఫ్రెండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆల్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, అందరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. స్టూడెంట్స్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఎవ్రీబడి వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఐ వాంట్ టు ఈట్ అన్ ఐస్ క్రీమ్, నేను ఒక ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ కావాలనుకుంటున్నాను. షీ వాంట్స్ టు బికమ్ ఏ పైలట్, ఆమె ఒక పైలట్ కావాలనుకుంటుంది. ఐ వాంట్ టు బై ఏ న్యూ డ్రెస్, నేను ఒక క్రొత్త డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇలా మీరు మీ సొంత మాటల్లో ఇంకా ఎన్ని వీలైతే అన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే మీకు కొంత కమెండింగ్గానే వస్తుంది.